ఈ ఓటీపీ విధానం మీ పెన్ డౌన్ కార్యక్రమానికి ఫస్ట్ శ్రీకారం చుట్టి మన రాష్ట్ర తరఫున మొత్తం రాష్ట్రం మొత్తం కూడా పెన్ డౌన్ చేశారు. ఈ పెన్ డౌన్ ఎందుకు చేస్తున్నామంటే ఈ ఓటీపీ విధానం గురించి కక్షదారులు ఓటీపీలు చెప్పమంటే సమయానికి వాళ్ళు స్పందించకపోవడం, ఎందుకు చెప్పాలి అనే కారణాలతో మనం రోజు దినపత్రికల్లో చూస్తున్నాం, వాట్సాప్లో చూస్తున్నాం, టీవీలో చూస్తున్నాం. ఈ ఓటీపీలు చెప్పితే మనం బ్యాంకులో ఉన్న డబ్బులు మాయమవుతున్నాయి, రకరకాల సమస్యలతో ఓటీపీలు చెప్పొద్దు అని పోలీసు వారు హెచ్చరించడం, గవర్నమెంట్ వారి తరఫున రకరకాలుగా ప్రచురణ చేయడం, ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ ఓటీపీ విధానం ముందు రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా ఈ ఓటీపీ విధానంతోనే మొదలైంది. ఈ ఓటీపీ చెప్తేనే రిజిస్ట్రేషన్ జరుగుతుంది. అలాంటి సిచ్యువేషన్లో ఓటీపీ చెప్పమని మేము కక్షదారులను అడిగినప్పుడు వాళ్ళు ఎందుకు చెప్పాలి, మీరెవరు, మీరేంటి అని అడుగుతూ ఉన్నారు. ఇలాంటి సమయాల్లో ఆ ఓటీపీ చెప్పనప్పుడు మన రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొంచెం జాప్యం జరుగుతుంది. ఎన్ఆర్ఐలు కూడా ఓటీపీలు చెప్పే విధానం లేక వాళ్ళకి మనకేమో ఈరోజు పగలైతే వాళ్ళకి నైటు. అలాంటి విషయాల్లో వాళ్ళు కొనుగోలు చేసిన భూములకు కానీ వాళ్ళు కొనుగోలు చేయాలన్నా ఆధార్ కార్డుకి ఓటీపీ ఫోన్ నెంబర్కి లింక్ అయితేనే, మన ఆంధ్రావాడ అయితేనే అలాంటి సిచ్యువేషన్లో కొన్ని అమలు జరుగుతూ ఉంది. అలా జరిగినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఎన్ఆర్ఐలు కొంచెం సహకరించట్లేదు. భూములు కొనాలన్నా కొనుగోలు చేయాలన్నా రైతులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. మారుమూల ప్రాంతంలో ఉండే పేద రైతు అతనుకున్న ఎకర భూమిని అమ్ముకొని తన కూతురు పెళ్లి చేయాలన్నా ఏదైనా సమస్యతో చేయాలన్నా అలాంటి విషయాల్లో ఓటీపీ చెప్పాల్సిన విషయం వచ్చినప్పుడు ఆ ఓటీపీ చెప్పలేక తను రిజిస్ట్రేషన్కి సహకరించలేకపోతున్నాడు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరగాలంటే ఓటీపీ విధానానికి కొంచెం మార్పులు చేర్పులు చేసి గవర్నమెంట్ వారిని మేము వేడుకుంటాం. ఈ సమస్య అనేది ఓటీపీ విధానం సమస్య అనేది మా సమస్య కాదు, ప్రజల సమస్య. ప్రజలు, కస్టమర్లు వీళ్ళందరి సమస్య. మేము దాని తోడుకు ఈరోజు పెన్ డౌన్ కార్యక్రమం చేయడం జరుగుతుందన్నమాట. ఈ సమస్య అనేది మాది కాదు, ప్రజల సమస్య. ప్రజలకి ఇబ్బందులు కలగకోకుండా ప్రభుత్వం వారు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా అందులోకి మాకు ఇబ్బంది ఏం లేదు. కానీ ఈ సమస్య అనేది ప్రజల సమస్యగా గుర్తించి తగు చర్యలు తీసుకోమని ప్రభుత్వం వారిని మేము కోరుతున్నాం. నా పేరు బండారు నారాయణ, ఒంగోలు డాక్యుమెంటేటర్ని. ముఖ్యంగా మన లేఖ గారు చెప్పినట్లు ఈ ఓటీపీ విధానాలను కొంచెం సవరించే అవకాశాలు ఇవ్వాలని గవర్నమెంట్ అనుకుంటున్నాము. మరొకటి ఏంటంటే ముఖ్యంగా ఈ పీడీ అంటే పబ్లిక్ డేటా ఎంట్రీలో చెక్ స్లిప్ అనేది ఒక భాగం. ఈ చెక్ స్లిప్ డేటా ఎంట్రీ చేసే సమయంలో మనం అన్ని ఎంట్రీలు చేసిన తర్వాత మొత్తం ఇంతలో ఒక్కసారి సర్వర్ ప్రాబ్లం వల్ల, సాంకేతిక ప్రాబ్లం వల్ల ఈ డాక్యుమెంట్ జంప్ అయిన తర్వాత ఈ ఓటీపీ విధానం మళ్ళీ అడగాల్సి వస్తుంది. ఇన్నిసార్లు ఓటీపీలు మళ్ళీ చెప్పాలని అడిగినప్పుడు వాళ్ళు ఒకసారి ఓటీపీ చెప్పడానికే ఎన్నో విధాలు సంకోచిస్తున్నారు. ఇలాంటి సమయంలో మళ్ళీ ఓటీపీలు చెప్పడానికి అది చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి 3 సార్లు. ముఖ్యంగా ఈ చెక్ స్లిప్ డేటా మరొక విషయం ఏంటంటే 3వ పాయింట్, ఈ చెక్ స్లిప్ డేటా ఎంట్రీ చేసే టైంలో మనం ఏదైనా చిన్న పొరపాటు వలన ఒక చిన్న స్పెల్లింగ్ అక్షరము, సపోజ్ ఒక అనిల్ కుమార్ ఉంటుంది, అనిల్ అని ఒక ఎంట్రీ చేసాము. ఆ కుమార్ అనే దాన్ని మొత్తం ఎంట్రీ చేసుకొని మన డేటా ఎంట్రీ అంతా అయిపోయి స్లాట్ బుక్ చేస్తాము. ఈరోజు స్లాట్ బుక్ చేసుకుంటాం. స్లాట్ బుక్ చేసి లోపల సార్ దగ్గర తీసుకెళ్ళి సబ్ రిజిస్టర్ గారికి వెళ్ళినప్పుడు ఆ చిన్న కరెక్షన్ కోసం మళ్ళీ ఆ డేటా మొత్తం డాక్యుమెంట్ మొత్తం క్యాన్సిల్ చేసి మళ్ళీ కొత్త డేటా ఎంట్రీ చేసుకోవాల్సిన అవసరం వస్తుంది. ఎందుకంటే ఇంతకుముందు మనకి ఎడిట్ ఆప్షన్ ఉండేది. సరే, మన దగ్గర ఎడిట్ ఆప్షన్ లేకపోతే సబ్ రిజిస్టర్ గారి చేతిలో ఎడిట్ ఆప్షన్ ఉండేది. ఆ చిన్న మార్గాన్ని సబ్ రిజిస్టర్ ఎడిట్ చేసి డాక్యుమెంట్ జరిపేవాళ్ళు. ఈరోజు ఆ ఎడిట్ ఆప్షన్ లేకపోవడం వలన ఆ డాక్యుమెంట్ మళ్ళీ కొత్త డేటా ఎంట్రీ చేసుకోవడం, అప్పటికి స్లాట్లు బుకింగ్ అని అయిపోవడం వల్ల ఆ రోజు జరిపి మరుసటి రోజుగా రిజిస్ట్రేషన్ సమయం గడుస్తుంది. ఈ విధంగా కూడా కక్షలు చాలా ఇబ్బంది పడుతున్నారు. మరో 3వ పాయింట్, ముఖ్యంగా మనకి వృద్ధులు కానీ, కడుపుతో ఉన్న వాళ్ళు కానీ, ఇంకోటి లేవలేని వాళ్ళు కానీ వీళ్ళందరికీ కూడా ప్రైవేట్ అటెండెన్స్ అనేది ఇంతకుముందు గతంలో ఉన్నది. ఈ 2.0 సాఫ్ట్వేర్ వచ్చిన తర్వాత ఈ ప్రైవేట్ అటెండెన్స్ అనేది జరగట్లేదు, చేయడానికి అవకాశం లేదు. ముఖ్యంగా ఈ ప్రైవేట్ అటెండెన్స్ ఒకటి, ఈ ఓటీపీ విధానాలను కొంచెం సరళీకృతం చేయాలని, మరియు ఈ ఎడిట్ ఆప్షన్ కూడా కొంతవరకు సబ్ రిజిస్టర్ గారికి అవకాశంగా ఇవ్వాలని చెప్పేసి మా రాష్ట్ర సంఘం పిలుపు మేరకి నిన్న మరి ఈరోజు 2 రోజులు పెన్ డౌన్ కార్యక్రమం చేస్తూ
ప్రభుత్వానికి మా యొక్క సమస్యలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా మీ తరపున కూడా మా యొక్క సమస్యలు తెలియజేసుకుంటున్నాము. ఈ